హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సజ్జల రామకృష్ణ ఇటు టీటీడీ దేవాలయంకి సంబంధించి లడ్డూ వివాదంలో ఆయన కొన్ని రిపోర్ట్స్ అయితే బయటపెట్టడం జరిగింది. ఇక రిపోర్ట్స్లో అయితే ఆయన అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇటు లడ్డూ వివాదం ఒక రోజు నుంచో 2 రోజుల నుంచో జరగట్లేదు. ఆల్మోస్ట్ ఒక 15 to 20 డేస్ నుంచి మనం ఇదే వార్త వింటూనే ఉన్నాం. దీనికి సంబంధించి ఇలాంటి వార్తలు వచ్చాయి, అలాంటి వార్తలు వచ్చాయి. అయితే ఇదే లడ్డూ వివాదానికి సంబంధించి అటు నందిని నెయ్యిని కాదని ఇంకొక వేరే నెయ్యికైతే ఆయన ఇచ్చారు. అందువల్లనే కల్తీ జరిగింది, అంటే మీరు కావాలనే కల్తీ చేశారు అనే విధంగా అయితే చాలామంది దీని గురించి చెప్పుకొచ్చారు. మా దానిపైనే ఒక రిపోర్ట్స్ అయితే ఆయన ఇవ్వడం జరిగింది. ఇక ఆ రిపోర్ట్స్ ఇచ్చిన క్రమంలోనే ఆయన వెనకాల ఇటు సిలువలు ఉండడంతో అందరూ కూడా నువ్వు చెప్పింది అబద్ధం అనే విధంగా చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే దీన్ని తీసుకువెళ్ళే విధానం కూడా అంటే మీరు ఇప్పుడు హిందువులకి సపోర్ట్ చేయాలనుకోవట్లేరు కాబట్టి, హిందువులకి ఇంత దారుణం జరిగిందని మీరు తీసుకోవాలనుకోవట్లేరు కాబట్టి వెనకాల సిలువలు పెట్టి చెప్పినా ఎవరు పట్టించుకోరని, అదేవిధంగా ఈ అంశానికి సంబంధించి వెనకాల సిలువలు కొద్దిసేపటి తర్వాత ప్రెస్ మీట్ జరిగిన కొద్దిసేపటి తర్వాత ఆ పేపర్ని జూమ్ చేసి జూమ్ అవుట్ చేసే టైం కల్లా అక్కడ వెనకాల ఉన్న అవైతే సింబల్స్ ఉన్నాయో వాటిని తీసేసి అక్కడ ప్లెయిన్గా ఉండడంతో కొంతమంది ఏంటంటే ఆయన కావాలిచ్చి అవి తీయించారని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. మరి అందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది తెలియదు. కానీ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి పర్మిషన్స్ కావాలన్నా కూడా సజ్జల రామకృష్ణనే ఇస్తారు. మరి అంతటి ప్రాధాన్యం ఉన్న వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుతున్నప్పుడు వెనకాల సిలువలు ఉంటే నమ్మరు, నువ్వు కరెక్ట్ చెప్తున్నావు అన్నప్పుడు ఏ ఉన్నా నమ్ముతారు. ఎందుకంటే నిజం ఎప్పటికైనా నిజమే ఉంటుంది. అక్కడ క్రిస్టియన్ సింబల్ ఉందా, ముస్లిం సింబల్ ఉందా, హిందూ సింబల్ ఉందా, సిక్ సింబల్ ఉందా అని ఎవ్వరు చూడరు. అంటే మీకే మీ మీద డౌట్ ఉంది కాబట్టి సడన్గా అటు ఆ పిక్చర్ నుంచి అవి తీసేస్తారు కంటే కొంతమంది ఆయన చెప్పిన వ్యాఖ్యలను అయితే డౌట్ పడుతున్నారు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటనేది అయితే వెయిట్ చేసి చూడాలి.